హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న ఏస్టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ వర్కింగ్ ఏంటని తెలుసుకుందాం. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ మనకి డొమెస్టిక్ పర్పస్లో వాడి మన ఇళ్ళలో ఉంటుంది కదా, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది స్విచ్ బోర్డు, హెచ్ ప్లగ్ పెట్టి ఆన్ చేసినాక ఇక్కడ మనకి సప్లై వచ్చి థర్మోస్టాట్కి వస్తుంది. థర్మోస్టాట్ నుంచి మనకు సప్లై డైరెక్ట్గా రిలేకి వస్తుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ ప్లగ్ పెట్టగానే కంప్రెసర్ ఆన్ అవ్వదు. కంప్రెసర్ ఎలా ఆన్ అవుతుంది, కంప్రెసర్ సప్లై ఎలా వస్తుంది. ఇక్కడ థర్మోస్టాట్, ఇది టెంపరేచర్ కంట్రోలర్. ఇక్కడ మనకి ఎవాపరేటర్లో థర్మోస్టాట్కి ఒక ఫీలర్ బల్బు సెట్ చేసి ఉంటుంది. ఎవాపరేటర్కి సెట్ చేసి ఉంటుంది కాయిల్ దగ్గర. ఇక్కడ ఎవాపరేటర్లో తక్కువ టెంపరేచర్ ఉంటే ఇక్కడ ఫీలర్ బల్బులో పవర్ ఫీల్డ్ ఉంటుంది. అది ఎక్స్పాండ్ అయ్యి ఇక్కడ థర్మోస్టాట్ అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, అంటే ఈ థర్మోస్టాట్ గురించి చెప్పాలంటే ఇది ఇందులో డైఫామ్ ఉంటుంది, అది వేరేది తర్వాత చెప్తా. ఓకే, అవుట్పుట్ ఇస్తే అవుట్పుట్ వచ్చి మనకి రిలేకి వస్తుంది. కంప్రెసర్కి న్యూట్రల్ అయితే డైరెక్ట్గా ఉంటుంది ఓఎల్పీకి. ఓకే, అప్పుడు కంప్రెసర్ రన్ అవుతుంది. ఇక్కడ థర్మోస్టాట్ ఇక్కడ ఈ ఫీలర్ బల్బ్ ద్వారా థర్మోస్టాట్ ఇక్కడ సప్లై ఇస్తుంది రిలేకి. ఓకే, మన న్యూట్రల్ వచ్చి రిలేకి వస్తుంది. అప్పుడు కంప్రెసర్లో సిఎస్ఆర్ టెర్మినల్స్ ఉంటాయి కదా, మనకి రిలే పాయింట్ వచ్చి మనకు సి కామన్కి ఇస్తాము. ఓఎల్పి పాయింట్ వచ్చి మనం కామన్కి ఇస్తాము. రిలే వచ్చి ఇక్కడ స్టార్టింగ్కి రన్నింగ్కి, రిలేలో టూ హోల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, 2 పోల్స్, ఈ స్టార్టింగ్ రన్నింగ్ అనమాట. ఓకే, అప్పుడు మనకి రిలే ఇక్కడ ఏం చేస్తుందంటే కంప్రెసర్ని స్టార్ట్ చేసి రన్నింగ్ సప్లై వదిలేస్తుంది. రిలే ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ సప్లై రన్నింగ్లో అట్లా కాన్స్టెంట్గా ఉంచుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చి కామన్. ఇక్కడ కామన్కి మనకి ఓఎల్పి వాడతాం. ఓఎల్పి అంటే ఓవర్లోడ్ ప్రొటెక్టర్. అంటే కంప్రెసర్ పాడైంది అనుకున్నాం, ఇది వచ్చి మనకు డొమెస్టిక్ కాబట్టి 3 amps 4 amps తీసుకుంటుంది. కంప్రెసర్ ఓవర్ హీట్ అయిపోతుంది, వెంటనే ఇక్కడ ట్రిప్ అయిపోతుంది అనమాట ఓఎల్పి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఇక్కడ ఇది ఒకవేళ ఏదైనా క్యాపిలరీ చౌక్ అయిపోయి కంప్రెసర్ కంటిన్యూగా రన్ హీట్ అయినా, ఏదైనా కంప్రెసర్ ఓవర్ హీట్ అయినప్పుడు రిలే కట్ ఆఫ్ ఇస్తుంది, పవర్ని కట్ చేసేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన కంప్రెసర్ స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ హై ప్రెషర్ హై టెంపరేచర్ వేపర్ ఇలా కండెన్సర్లోకి వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఫ్రిడ్జ్లో వచ్చేసరికి మనకి ఎక్కువ పర్సెంట్ ఎయిర్ కూల్ కండెన్సర్స్ ఉంటాయి. ఓకే, ఎయిర్ కూల్ కండెన్సర్ మన ఫ్రిడ్జ్కి బ్యాక్ సైడ్ జల్లెల్లా కనబడుతూ ఉంటుంది. ఇది ఎయిర్ కూల్ కండెన్సర్, ఇది న్యాచురల్ ఎయిర్తోనే కూల్ అవుతుంది. కండెన్సర్ తర్వాత మనకు ఒక ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్లో మా కంప్రెసర్లో ఏదైనా రెస్ట్ పార్టికల్స్, ఫ్రిక్షన్ వల్ల వచ్చిన రెస్ట్ పార్టికల్స్ కానీ, మాయిశ్చర్ కానీ, ఇందులో డిస్కల్స్ అని ఉంటుంది, అవి మాయిశ్చర్ను అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ ఉంటుంది. ఫిల్టరు ఇక్కడ ఇందులో నుంచి ఏదైనా రెస్ట్ పార్టికల్స్ వచ్చినా ఇక్కడ స్టాప్ చేసి మనకి ఫిల్టర్ అవుట్లెట్ నుంచి క్యాపిలరీలోకి వెళ్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ కండెన్సర్కి మన కండెన్సర్ అవుట్లెట్కి మనకి కండెన్సర్ ఇన్లెట్కి వచ్చేప్పటికి మనకి వేపర్ హై ప్రెషర్ హై టెంపరేచర్ ఇక్కడ వేపర్ వస్తుంది. మన కండెన్సర్ అవుట్లెట్ వచ్చేటప్పటికి హై ప్రెషర్ లిక్విడ్ వస్తుంది అనమాట. ఇక్కడ కండెన్సర్లో టెంపరేచర్ డ్రాప్ అవుతుంది. ఇది ఎయిర్ కూల్ కండెన్సర్. ఈ ఎయిర్ ద్వారా ఇక్కడ ఈ వేపరు రిఫ్రిజిరెంట్, హై టెంపరేచర్ రిఫ్రిజిరెంట్ ఇది కూల్ అయిపోయి ఇక్కడ హై ప్రెషర్ లిక్విడ్ కండెన్సర్ అవుట్లెట్ వస్తుంది. ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. ఇక్కడ ఫిల్టర్లో ప్రెషర్ ఏం చేంజెస్ ఉండవు. ఫిల్టర్ ఇన్లెట్ ఏ ప్రెషర్ ఉందో ఫిల్టర్ అవుట్లెట్ కూడా సేమ్ ప్రెషర్. ఇది వచ్చి రెస్ట్ పార్టికల్స్ని క్లీన్ చేయటం, మాయిశ్చర్ని అబ్జర్వ్ చేయటం ఫిల్టర్ యొక్క పని. ఇక్కడ మనకి ఇక్కడ క్యాపిలరీకి వస్తుంది. క్యాపిలరీలో ఇది ప్రెషర్ రెడ్యూసర్. మన క్యాపిలరీ ప్రెషర్ని డ్రాప్ చేయడానికి, అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఈ పైప్ ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, క్యాపిలరీ వచ్చి ఒక సన్న ట్యూబ్ అనమాట. అది
దాంట్లో ఇంత ఫుల్ ఇక్కడ పెద్ద పైపులో నుంచి చిన్న దాంట్లో స్లోగా వెళ్ళి మళ్ళీ పెద్ద పైపులో వదిలేస్తుంది. ఇందులో వచ్చిన ప్రెజరు ఇంత పెద్ద దాంట్లో వదలంగానే ఫ్రీ అయిపోతుంది కదా, అదే ఎక్స్పాన్షన్ వాల్వ్ అంటారు దీన్ని. ఇక్కడ ఎక్స్పాన్షన్ మన క్యాపిలరీ ఉంటుందన్నమాట డొమెస్టిక్ ఫ్రిడ్జ్లో. ఇక్కడ ఇది ఎవాపరేటర్ కాయిల్. ఇక్కడ ఎవాపరేటర్లో ఇక్కడ మనకి కూల్ చేస్తూ ఉంటుంది. ఇది వచ్చి మనకు ఫ్రీజరు. ఈ లోపల ఫుడ్ ఐటము అదే లోపల ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఏవైనా అది కూల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, కూల్ చేసి ఇక్కడ లో టెంపరేచర్ లిక్విడ్ వస్తుంది అనమాట వేపర్లో, ఇక్కడ ఎవాపరేటర్లోకి. ఈ ఎవాపరేటర్లో సబ్స్టెన్స్ని లోని హీట్ని ఈ రిఫ్రిజిరెంట్ అబ్జర్వ్ చేసుకొని ఈ లిక్విడ్ వేపర్గా మారుతుంది. అంటే ఇది కూడా హీట్ ట్రాన్స్ఫర్ అనమాట ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ మనకి రిఫ్రిజిరెంట్ కూల్ స్టేజ్ నుంచి వేపర్గా మారుతుంది, ఆవిరిగా మారుతుంది. మారటానికి హీట్ ఏంటంటే ఇక్కడ సబ్స్టెన్స్ ఫుడ్లో ఏదైనా ఇందులో ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసి వేపర్గా మారుతుంది. ఎందుకంటే దీనికి బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి. ఓకే, ఇక్కడ ఇలా ఎవాపరేటర్ అవుట్లెట్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఇది లో టెంపరేచర్ వేపరు ఇది టు కండెన్సర్ సక్షన్ లైన్ ద్వారా మళ్ళీ కండెన్సర్కి వెళ్తుంది. ఇక్కడ ఎవాపరేటర్లో టెంపరేచరు సఫిషియెంట్ టెంపరేచర్ మనం పెట్టుకున్నంత సరిపోయిన తర్వాత ఇక్కడ ఫీలర్ బల్బ్ ఉంటుంది, ఇందులో పవర్ ఫీల్డ్ ఉంటుంది. ఇది ఎక్స్పాండ్ అయ్యి ఇక్కడ దీని మీద కొంచెం లోడ్ వేస్తుంది. ఇది డయాఫ్రామ్, ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఫుల్ కూలింగ్ వచ్చేసిన తర్వాత ఇది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇందులో ప్రెజర్ డ్రాప్ అయిపోయి ఫీలర్ బల్బ్లో టెంపరేచర్ డ్రాప్ అయ్యి థర్మోస్టాట్ కట్ ఆఫ్ చేస్తుంది కంప్రెసర్ని. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ డోర్ స్విచ్ ఉంటుంది, మన డోర్ దగ్గరలో ఉంటుంది. ఇది డోర్ స్విచ్. ఈ డోర్ స్విచ్ పుష్ అండ్ పుల్ అయ్యేలా వీలుగా ఉంటుంది అన్నమాట. ఇది లోపలికి బయటకు ఇది మూవ్ అవుతూ ఉంటుంది. డోర్ స్విచ్ ఎప్పుడు ఇలా పైకి ఉంటే ఆన్లో ఉన్నట్టు, లోపలికి నొక్కబడి ఉంటే ఆఫ్లో ఉన్నట్టు అనమాట. ఇది డోర్కి దగ్గరగా ఉంటుంది. మనం డోర్ వేసినప్పుడు ఈ డోర్ దీనికి ఈ బటన్ని లోపలికి నొక్కేస్తుంది. అప్పుడు లోపల స్విచ్ ఆగిపోతుంది. ఓపెన్ చేసినప్పుడు ఈ లివర్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ స్నాప్ కాంటాక్ట్ వల్ల ఈ సప్లై అవుట్పుట్ వస్తుంది, ఇది బల్బ్కి వస్తుంది. ఓకే, ఇది డోర్ స్విచ్ యొక్క పని. ఇక్కడ డోర్ స్విచ్ ఇప్పుడు ఆన్లో ఉంది, సప్లై వచ్చింది. మనకు బల్బ్ ఉంటుంది కాబట్టి లోపల బల్బ్కి డోర్ స్విచ్ నుంచి సప్లై వస్తుంది. ఓకే, బల్బ్కి న్యూట్రల్ కావాలి కదా, అక్కడ ఫేస్ వచ్చింది, న్యూట్రల్ కావాలి కాబట్టి ఈ న్యూట్రల్ ఇక్కడ మన రిలే నుంచి ఓఎల్పి నుంచి డైరెక్ట్గా తీసుకుంటాం అన్నమాట న్యూట్రల్. ఓకే, మనకి థర్మోస్టాట్తో పని లేకుండా బల్బు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఓకే, ఇట్లా ఈ కంప్రెసర్ మళ్ళీ వేపర్ని సక్ చేసుకొని సైకిల్ని రొటేట్ చేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.